గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో రహదారి రణభేరి అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది తెలంగాణ శత్రువు కాంగ్రెస్ దాని మెడలు వంచి దారికి తెస్తా అన్నారు కేసీఆర్ నాడు ఆంధ్రలో కలిపి గోసబెట్టింది ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది సాగర్ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా టైల్ పాండ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్లే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఏడపండుకున్నాడు కరెంటు నీళ్లు ఎందుకు వస్తలేవు తులం బంగారం కాదు ఇనుము కూడా అయ్యారు జైళ్లకు కేసీఆర్ భయపడతాడా భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదంటూ బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలు అమలు అంటూ మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా తీసుకుంది ఇక నెక్స్ట్ చూస్తే మారుమోగని మిర్యాలగూడ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది అభిమానమే జన ప్రభంజనమై అంటూ నలువైపులా కిక్కిరిసిన రోడ్లు దారి పొడవున పూల వర్షం కేసీఆర్ కోసం ఎగబడిన జనం ప్రసంగానికి ఆద్యంతం చప్పట్లు అంటూ విత్ ఫోటోగ్రాఫ్స్ ఏ స్థాయిలో ప్రజలు కేసీఆర్ రోడ్ షోకు హాజరైందో అవన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ సహా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక ఇక నెక్స్ట్ చూస్తే ఆగమైనం సారు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం రైతు బంధు ఇంతవరకు రాలేదు కేంద్రాల్లో వడ్లుకునే దిక్కు లేదు కాంగ్రెస్ను నమ్మి మోసపోయినాం కేసీఆర్కు రైతులు ప్రజల గోడు బస్సు వద్దకు పరుగులు తీసి కన్నీళ్లు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే కేసీఆర్ సార్ పాలనే బాగుండే అంటూ ధనావత్ మంగేనాయక్ నేరు రైతు మిర్యాలగూడ మండలానికి సంబంధించిన రైతు మాట్లాడుతున్న వ్యాఖ్యలు గమనించవచ్చు కాంగ్రెస్ను నమ్మి మోసపోయినామంటూ ఆండాಳು అనే ఒక రైతు అన్నపట్టుకు చెందిన రైతు వ్యాఖ్యలు చూడొచ్చు ఇప్పుడు గోసపడుతున్నామంటూ అలుగుబెల్లి గోవింద్ రెడ్డి అంటూ ఇంకొక రైతు చెప్పిన వ్యాఖ్యలు పంటలను ఎండబెట్టింది అంటూ మజ్జిగపు శ్యామ్ అంటూ నల్గొండ జిల్లాకు సంబంధించిన యువ రైతు మాట్లాడిన మాటలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం నాడు ఆంధ్రాలో కలిపి గోసపెట్టింది ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది అంటూ మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే సబ్బండ వర్ణాల పబ్బతి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం తెలంగాణ భవన్ నుంచి సూర్యాపేట వరకు దారి పొడవున కేసీఆర్కు ప్రజల ఘన స్వాగతం అంటూ మనం ఈ వార్తని గమనించవచ్చు రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం 15 ఆగస్టులో రుణమాఫీ అమలు చేస్తా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు